సమంత పుష్పరాజ్ మీద ఐటమ్ బాంబు విసిరింది. ఆల్రెడీ కొత్త పాట నెట్లో తూటాలా పేలుతోంది. ఇంతకు ముందు శాకుంతలం అంటూ పాన్ ఇండియా ప్రాజెక్ట్ చేసింది. ఇప్పుడు యశోద అంటూ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో బిజీ కాబోతోంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 నుంచి సమంత ఫోకస్ నార్త్ వైపు షిఫ్ట్ అయింది. మొన్నటి వరకు గుసగుసలుగానే మిగిలిన ముంబైకి మకాం అన్న మాట ఇప్పుడు నిజమయ్యేలా ఉంది. సమంత ఏం చేసినా పాన్ ఇండియా లెవెల్లోనే చేస్తానంటోంది. పాన్ ఇండియా రేంజ్ ఉన్న ప్రాజెక్టులకే సై అంటోంది. పుష్పాలు ఆల్రెడీ ఊ అంటావా అంటూ ఊపేస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 సక్సెస్ తర్వాత సమంత ఆలోచనలు నెక్స్ట్ లెవెల్ వైపు మళ్ళీనే అంటున్నారు. సమంత మొన్న ది ఫ్యామిలీ మ్యాన్ సీక్వెల్ తో నార్త్ మార్కెట్ లో మంచి పేరు తెచ్చుకుంది. వెబ్ సిరీస్ వరల్డ్ లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతమైంది. ఇప్పుడు పాన్ ఇండియా మూవీ పుష్పాలో ఐటమ్ బాంబు వేసిరింది. ఇక గుణశేఖర్ మేకింగ్ లో చేసిన శాకుంతలంతో పాన్ ఇండియా లెవెల్లో హల్చల్ చేయబోతోంది. యశోద అంటూ మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కే సై అన్న సమంత సూపర్ డీలక్స్ మూవీతో హిందీలో రీసౌండ్ చేయబోతోందట. డబ్బింగ్ వెర్షన్ సంగతి ఉంచితే హిందీలో సూపర్ డీలక్స్ కి మరో వెర్షన్ ని తెరకెక్కించబోతున్నారట. సైఫ్ అలీ ఖాన్ తో కలిసి సమంత ఈ భారీ ప్రయోగం చేయబోతోందట. సమంత ప్రెజెంట్ 2 హిందీ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అభిషేక్ బచ్చన్ తో ప్లాన్ చేసిన ప్రాజెక్టులో సమంత సెకండ్ హీరోయిన్ అంటున్నారు. ఇలా సమంతకు సంబంధించి ఏ గుసగుసలొచ్చినా పాన్ ఇండియా లెవెల్లోనే హాట్ టాపిక్ అవుతోంది.